హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మ హోమ్ మేకింగ్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండేటువంటి మిల్లీ మేకర్ పకోడీ అసలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు మిల్లీ మేకర్ తీసుకోవాలి. వాటిని వేడి నీళ్ళల్లో వేసుకొని 10 నిమిషాల పాటు ఉంచుకోవాలి. అవి పెద్దగా అవుతాయి కదా, అప్పుడు వాటిని పిండేసి ఒక బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో సాల్ట్ తగినంత, కారం 2 స్పూన్స్, పసుపు కొద్దిగా, నిమ్మకాయ చెక్క ఒకటి బాగా పిండుకొని బాగా పట్టిస్తే నిమ్మకాయ ఫ్లేవర్ అనేది మనకి బాగా వస్తుందన్నమాట. బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం సేపు ఉంచుకోవాలి. ఇందులో గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్ ఇవి వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. అట్లా బాగా పట్టాలి. ఇప్పుడు వరిపిండి 3 స్పూన్స్, కార్న్ఫ్లోర్ 3 స్పూన్స్, శనగపిండి 3 స్పూన్స్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అన్నట్లుగా పట్టేటట్టు బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక కళాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. ఇప్పుడు నూనె కాగాక ఒక్కొక్కటి వేసుకోవడమే అన్నమాట. అలాగే ఒక్కొక్కటి వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఒకటొకటి అంటుకోకుండా గట్టితో కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుని ఒక పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు దాని మీద సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుని కలుపుకుంటే ఎంతో టేస్టీ ఎంత బాగుంటాయంటే బయట తెప్పించుకున్నట్టే ఉంటాయి. అటువంటి టేస్టీ మిల్లీ మేకర్ పకోడీ అనేది తయారైపోయింది. ఇంకా టేస్ట్ చేయడమే తరువాయి. చాలా బాగున్నాయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Fearless.